లీప్ యాప్ ఏర్పాటు చేశాం. ఇక్కడున్న తల్లిదండ్రులు అడుగుతున్నా, ఎంతమందికి లీప్ యాప్ గురించి తెలుసు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంటే నేను ఎక్కడో ఒక ఆలోచనలో ఉన్నా, ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ వచ్చి చాలా గ్యాప్ వస్తుంది. అధికారులందరూ తెలియజేస్తున్నా, ఇమ్మీడియట్ గా మనం తల్లిదండ్రులకి మెసేజ్ ద్వారా, ఈవీఆర్ఎస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, SMS ద్వారా లీప్ యాప్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు, అటెండెన్స్, ఏ సబ్జెక్ట్ లో వెనకబడ్డారు నేరుగా తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ కూడా నేర్పిస్తారనేది నేరుగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఆ లీప్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది. అది డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఆ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు, భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ 1 ఎప్పటికల్లా మీరు చేస్తారని. నాకు తెలుసు ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడు అది. అందుకే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని, సార్ 2029 కల్లా నేను నంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటాను. సీరియస్గా నా వైపు చూశాడు ఆయన. మీరు చప్పట్లు కొడుతున్నారు, ఆయన కొట్టలేదు. ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని, ఒక పక్కన IT శాఖ మార్చులు మీరే, విద్యాశాఖ మార్చులు మీరే, బాధ్యత మీ పైన ఉంది. టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు. ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం. 100% భారతదేశంలోనే నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ